ఎన్నికల స్టంట్లో భాగంగా అన్న క్యాంటీన్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థి నగరం వినూత. రాజకీయాలతో సంబంధం లేకుండా జనసేనాని డొక్క సీతమ్మ అన్నదాత కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి సుపరిపాలన అందించడమే జనసేన లక్ష్యమన్నారు. రేణిగుంట జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగరం వినూత మాట్లాడుతూ సిద్ధాంతపరమైన వామపక్షాలు బీఎస్పీ పార్టీలతో జనసేన అధినేత ప్రత్యేక హోదా ప్రధాన లక్ష్యంగా ఎన్నికల పోరులో దూసుకుపోతున్నారన్నారు. సుపరిపాలనతో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు జనసేన పార్టీ గెలిచిన వెంటనే ప్రజా పరిపాలన వస్తుందన్నారు. వారసత్వ రాజకీయాలకు వలస రాజకీయాలకు స్వస్తి పలికి రేణిగుంట ఆడపడుచునైన తనను గెలిపించాలని కోరుతున్నారు. తిరుపతిలో జరిగే జనసేనాని సభకు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనేది చాలా బాగుంది. అందరూ ఒకటే చెప్తున్నారు, రెండు రాజకీయాలతో విసిగిపోయి ఉన్నాము, రెండు రాజకీయాలు అలానే ఉన్నాయి. ఒకసారి మీకు కొత్త రాజకీయం రావాలి, కొత్త మార్పు రావాలి, యువతరం రావాలి, చదువుకున్న వారు రావాలి. సామాన్యులకు అవకాశం వచ్చింది. సామాన్యుల కష్టాలు, సామాన్యుల బాధలు తీర్చగలరు. సామాన్యులకు అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి మీకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన మేనిఫెస్టో చూసుకుంటే జనసేనాని మేనిఫెస్టో ఒకసారి అందరికీ మేము గడప గడపకు తీసుకెళ్తున్నాము. జనసేనాని మేనిఫెస్టో అందరికీ చాలా బాగా రీచ్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మన మేనిఫెస్టో మహిళలకి ఇంటికి గ్యాస్ సిలిండర్ కానీ 33% రిజర్వేషన్ కానీ రేషన్ కార్డు బదులు 2,500 నుంచి 3,500 వరకు బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది. ప్రతి నెల వృద్ధులకు ఆశ్రమాల నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా తీర్చిదిద్దుతాము. మన వైద్యశాల కానీ విద్యాశాల కానీ ప్రతి ఒక్కటి ప్రైవేట్ లాగా మారుతుందండి. ఇంకా చాలా ఉన్నాయి. అంత కులమత భేదాలు లేకుండా హాస్టళ్ళు, వృద్ధులకి ఆశ్రమాలు. ఇంతవరకు అన్నదాతల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు, ఏ పార్టీ వాళ్ళు లేరు. మన పవన్ కళ్యాణ్ గారు జనసేనాని పెద్ద పీట వేశారు. వాళ్ళకు కూడా ఆలోచించి వాళ్ళకి ప్రతి నెల 5,000 పెన్షన్ లాగా వస్తుంది. ఇంట్లో కూర్చుంటే పెన్షన్ వస్తుందండి. ఒకసారి ఆలోచించండి. 500, 1000 ఒక్కసారి ఇస్తారు 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలు మనల్ని వాళ్ళ చుట్టూ బానిసల్లాగా తెప్పించుకుంటారు. మనకు ఆ కర్మ ఇంకా వద్దు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.